అందరికీ నమస్కారమండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. అను తెలుగు డైరీస్‌కి స్వాగతమండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్ మసూరి దాల్ దోస. అంటే మన ఇంట్లో ఎర్ర కందిపప్పు ఉంటుంది గదండీ! ఆ ఎర్ర కందిపప్పుతోటి దోస వేసుకుంటున్నాను. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. ఇది వేసుకోవడం గూడా చాలా ఇన్‌స్టంట్‌గా వేసేసుకోవచ్చండి. ఇది నానబెట్టడానికి కూడా అవర్సు, రోజులు అలా ఏం అవసరం లేదండి. జస్ట్ ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని, కొంచెం వాటరేసి అందులో అల్లం ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూటు ఇలాంటివన్నీ యాడ్ చేసి నానబెట్టేసి పక్కకు పెట్టుకొని, మనం చట్నీ ప్రిపేర్ చేసుకునే అంత టైమ్ గ్యాప్‌లో ఇది నానిపోతుందండి క్విక్‌గాను. ఇన్‌స్టంట్‌గా వేసేసుకోవచ్చు కాబట్టి పెద్ద ప్రిపరేషన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి, ఇంట్లో ఎప్పుడన్నా దోస, ఇడ్లీ బ్యాటర్ లేదు, ఉప్మా ఇవన్నీ బోరింగ్ టిఫిన్స్ అనుకున్నప్పుడు ఇలాంటి ఎర్ర కందిపప్పు దోసని ఏసుకోవచ్చండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇందులో రవ్వ, బియ్యము ఇలాంటివేమీ వాడట్లేదు కాబట్టి హెల్త్‌కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో మనకి విటమిన్ ఏ, సి అండ్ ఈ ఉంటుంది. అండ్ ఇది ఐసైట్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకొకటేంటంటే దీనివల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేయడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి ఇది. సో, కాబట్టి ఎవరైనా డైట్‌లో ఉన్నవాళ్ళు, డైట్ చేస్తున్నాము అనుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే ఇది మీ డైట్ ప్లాన్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఈ దోసలనేవి రెగ్యులర్ బేసిస్‌లో తీసుకోకూడదండి. ఎందుకంటే ఇవి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల దీని ద్వారా ఎసిడిటీ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో, ఎప్పుడైనా ఆహ్, రెగ్యులర్ టిఫిన్స్ బోరింగ్‌గా అనిపించినప్పుడు ఇలా అప్పుడప్పుడు తీసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయి కాబట్టి బేషుగ్గా తీసుకోవచ్చు. అందరూ తీసుకోవచ్చు. ఇది మా పిల్లలకి కూడా బాగా నచ్చిందండి. ఇష్టంగానే తిన్నారు. అండ్ ఇవాళ లంచ్ కోసం అని చెప్పేసని కాలీఫ్లవర్ కర్రీ వండుతున్నానండి. ఈ కాలీఫ్లవర్ చూడంగానే నాకు కాలీఫ్లవర్ పచ్చడే గుర్తొచ్చింది. కాలీఫ్లవర్ పచ్చడి మా మమ్మీ చాలా, చాలా పెడుతుందండి అసలు. రెగ్యులర్‌గా అందరూ పెట్టుకునే ఆవకాయలాగే కాకుండా మమ్మీ వెరైటీ డిఫరెంట్ స్టైల్స్‌లో చాలా పెడుతుందండి. ఆమె ఒక 2-3 టైప్స్‌లో పెడుతుంది. ఫస్ట్ రెగ్యులర్‌గా అందరూ పెట్టుకునే కాలీఫ్లవర్ ఆవకాయలాగే పెడుతుంది. ఇంకొకటేంటంటే అక్కడ ఎర్ర కారం బదులు పచ్చిమిర్చి మిక్సీ పెట్టి ఆ కాలీఫ్లవర్ పికిల్‌లో రెగ్యులర్ ప్రాసెస్‌లోనే కలుపుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా స్పెషల్‌గా ఇష్టమైంది నువ్వులు నువ్వులు వేసి అండ్ ఎండుమిరపకాయలోని గింజలుంటాయి గదండీ! ఆ గింజల్ని సెపరేట్ చేసి, ఆ గింజలు అండ్ ఈ నువ్వులు కలిపి కాలీఫ్లవర్ పచ్చడి కలుపుతుందండి. సూపరుంటుంది. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ గూడా నిలవబెట్టుకునే పచ్చళ్ళేనండి. అంటే మంత్స్ ఆవకాయలాగా నెలలు నెలలు ఏమి ఉండవండి. ఒక 10 డేస్ 10-15 డేస్ అయితే కంపల్సరీగా ఉంటాయండి. మమ్మీ కాలీఫ్లవర్ అనే కాదు, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పికిల్స్ భలే చాలా ఈజీగా పెట్టేస్తుందండి తను. అండ్ ఇంకొకటి కొబ్బరి ఆవకాయవి కూడా తను చాలా బాగా పెడుతుందండి. సో, మమ్మీ వచ్చినప్పుడు ఇన్ని రెసిపీస్ గూడా నేను తనతో చేపిచ్చి మీతో కూడా షేర్ చేసుకుంటాను కంపల్సరీగా. తను వస్తుంది. ఎప్పుడొస్తుంది అనేది నాకు ఇంకా తెలీదు కన్ఫర్మ్‌గా. బట్ షీ విల్ బి కమింగ్ అనే ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గరుంది. సో, అందుకనే ఆమె పెట్టే రెసిపీసు ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వంటకాలన్నీ చాలా చాలా జేస్తుందండి ఆమె. సో, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ తర్వాత అండి, ఇక్కడ నేను నెక్స్ట్ వీడియో ఒకటి షేర్ చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే, ఇప్పుడు ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి కదండీ! ఇలాంటివి నా లైఫ్‌లో ఒక 2, 3 ఎక్స్‌పీరియన్సెస్ అయితే అయ్యానండి నేను. నేనేమి లాస్ అయిపోలేదు. కాకపోతే ఏంటంటే, ఇలాంటివి కూడా ఉంటాయి అనేది మాత్రం నేను అది కొంచెం షాకయ్యాను. కొంచెము ఒక 2, 3 మినిట్స్ ఆలోచించి, కంగారు పడకుండా, పానిక్ అవ్వకుండా అలాంటి సిట్యుయేషన్‌లో 2, 3 మినిట్స్ కొంచెం టైం తీసుకొని ఆలోచించి, ఇది చేసుకున్నాను కాబట్టి సేవ్ అయ్యాననే అనుకుంటున్నా. సేవ్ అయిపోయాను. అనుకోవడం ఏం లేదు. సేవ్ అయ్యాను.
కాకపోతే ఏంటంటే కొంచెం అవేర్‌నెస్ అనేది ఉంది కాబట్టి సేవ్ అయిపోయానండి. ఎందుకంటే రెగ్యులర్‌గా ఇప్పుడు యూట్యూబర్స్ కూడా ఇలాగ జరుగుతుంది, అలాగ జరుగుతుంది అని చెప్పి వాళ్ళ వీడియోస్ అవి చూడడము. అంటే రీసెంట్‌గా అయితే నేను క్రాంతి వ్లాగర్స్ ఆయన గూడా చెప్పాడు. ఎలా జరుగుతుంది, ఏమైంది అని ఆయన ఎక్స్‌పీరియన్స్ అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదొక వే. అండ్ ఇంకొకటి స్వాతిస్ ఫామ్ జామ్ ఉంది కదండీ! మిన్నీ పికిల్స్ వాళ్ళు. స్వాతి గూడా చెప్పింది తన ఎక్స్‌పీరియన్స్ తనకిలా జరిగిందని. ఇవన్నీ విన్నాను కాబట్టి సో, వాళ్ళు చెప్పిందంతా విన్నాను కాబట్టి, ఇలాంటివి గూడా ఉంటాయి అని, ఇలాంటి కైండ్స్ అనేవి ఉంటాయని అర్థమైంది. సో, అదైతే నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయిందండి. ఎందుకంటే ఒక 1, 2 మినిట్స్ ఆలోచించి, అరే! నిజంగా ఇది నాకు లేదు కదా! కానీ వీళ్ళకి ఎలా వచ్చింది ఇన్ఫర్మేషను, ఇవన్నీ ఆలోచించుకుంటే నాకిప్పటికి నవ్వొస్తుందండి. బట్ ఆ 2 వీడియోస్ ద్వారా అయితే నాకైతే హెల్పే జరిగింది. సో, ఇలాగే నాలాగా నాకు ఎంత హెల్ప్ అయిందో, మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతదని ఆ వీడియోని మీకు షేర్ చేస్తానండి కంపల్సరీగా. ఇదిగోండి ఇవాళ ఫ్రైడే గదా! కొంచెం ముగ్గులు అవన్నీ పెద్ద పెద్దగానే వేశాను ఇవాళ ఓపికతోటి. సో, పూజ అదంతా అయిపోయిందండి. 9:30 అయిపోయింది. ఆల్‌మోస్ట్ ఇవాళ కొంచెం లేట్ అయింది. ఇంకొకటేంటంటేనండి, సుబ్రహ్మణ్య షష్ఠి ఒస్తుంది కదండీ! సో, సుబ్రహ్మణ్య షష్ఠి అనంగానే నాకు ముందుగా గుర్తొచ్చేదేంటో తెలుసా అండి? దేవుడి కన్నా ముందు జీళ్ళండి. వేడి వేడిగా జీళ్ళు అప్పటికప్పుడు చేసి అమ్ముతూ ఉంటారు గదా! సో, అవంటే చాలా అంటే చాలా పిచ్చండి నాకసలు. ఆ జీళ్ళని ఇప్పటికి మిస్ అవుతాను. ఆహ్, మా డ్యాడీ గాని, మా మమ్మీ గాని ఎవరైనా వచ్చినప్పుడు తీసుకొస్తారు గానీ, అవి ఇక్కడికి తీసుకొచ్చేసరికి ముగ్గిపోతాయండి. అంటే మెత్తగా అయిపోతాయి. అందుకని కొంచెం ఆ ఫ్లేవర్ అది నచ్చట్లేదు. ఆహ్, ఇంకొకటి కొంచెం అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండేదైతే కొంచెము చూయీగా సాగుతూ ఉంటుంది కదండీ! అదిష్టము. ఇదిగోండి చూసారా ఎన్ని బట్టలు వాష్ చేశానోనండి ఈరోజైతే. ఎందుకంటే మొన్న 3 డేస్ వరకు గూడా వర్షం కంటిన్యూయస్‌గా పడుతూ ఉంది కదా! సో, అందుకని బట్టలైతే వాష్ చేయడానికి అవ్వలేదు. ఎక్కడ బట్టలు ఎక్కడ బట్టల్ని అక్కడే ఫోల్డ్ చేసేసుకుంటాను. ఇదిగోండి చూసారా నేను బట్టలు ఫోల్డ్ చేసుకునే లోపల మా చిన్నోడు చేసే పని అది. ఆ ట్యాప్ కింద కూర్చొని ఆ బకెట్‌తో వాటరు అవి పిచ్చి పిచ్చి వాటర్ తోటయితే ఫుల్లుగా ఆడుకుంటాడు. సో, ఒక్క డేలో మా వాడు ఒక ఈజీగా 4-5 పెయిర్స్ ఆఫ్ డ్రెసెస్ వేసి తీస్తూ ఉంటాడండి. ఇలాంటి పనులన్నీ చేసి. ఇదిగోండి ఈవినింగ్ ఇంక మా పెద్ద బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. సో, వచ్చి రాగానే అదిగోండి యూనిఫార్మ్ తీసి, షూస్ తీసి పక్కకు పెట్టు అయ్యి, ఇయ్యి అని చెప్తా ఉంటే చేసుకుంటా ఉంటాడు. సో, ఈ రోజుకి ఇంతేనండి. రేపైతే కంపల్సరీగా ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థాంక్ యూ సో మచ్.